ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని చూడొద్దు, ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. దేవరా సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది అని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఒక యావరేజ్ సినిమా. గత 6 సంవత్సరాలుగా ఎన్టీఆర్ని సోలోగా చూడడానికి మన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఈ దేవరా రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ అభిమానులు పూనగాలతో మన ఎన్టీఆర్ని చూస్తున్నారు థియేటర్లో. అయితే ఈ సినిమా స్టోరీ అనుకున్నంత స్థాయిలో లేదు. మన కొర్రిమామ ఈ సినిమాని పాదఘట్టం టైపే ఇది ఒక సముద్ర ఘట్టంలా తయారు చేశాడు మన కొర్రిమామ. అదే మన కొరటాల శివగారండి. కొరటాల శివగారు స్టోరీ నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి సినిమా కూడా తన స్టోరీ నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది. అయితే అదే నేరేషన్ ఈ దేవరా సినిమా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది చూసిన ప్రేక్షకులకు. ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫైట్ సీన్స్ నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి. కానీ సాధారణ సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూడాలంటే మాత్రం చాలా చాలా బోర్ ఫీల్ అవుతాడు. అది మాత్రం పక్కా నిజం. ఎందుకంటే సినిమా ప్రేక్షకుడు అనేవాడు నిజమే చెప్తే, రివ్యూ చెప్తే వినాలి. లేదు సినిమా బ్లాక్ బాస్టర్ మేము ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నామంటే మాత్రం కుదరదు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చాలి. నచ్చితేనే బ్లాక్ బాస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ కొడితేనే బ్లాక్ బాస్టర్స్. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక పాత చింతకాయ పచ్చడి మూవీని మన కొరటాల శివ గారు తీసుకున్నారు. రిపీట్ కథ. ఎప్పుడో మనం చూసిన కథనే తీసుకొచ్చి ఒక సముద్రం, దానిలో దేవర తాలూకు కొడుకు వర అంటూ ఏవేవో కల్పితాలు సృష్టించి ఒక చింతకాయ పచ్చడిని ప్రియ పచ్చడి చేశాడు మన కొరటాల శివ గారు. ఇక ఈ సినిమా స్టార్ట్ అవగానే మన ప్రకాష్ గారు బేస్ వాయిస్లో మన ఎన్టీఆర్ గారు ఎలివేషన్ షాట్స్ చెప్తూ ఉంటారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ అనేది మన అనిరుద్ధ్ గారి బీజిఎంతో అదిరిపోతుందని చెప్పాలి. దాని తర్వాత ఒక పాట, దాని తర్వాత ఒక ఎమోషనల్ సీన్, దాని తర్వాత ఒక ఫైట్ సీన్, దాని తర్వాత రిపీట్, దాని తర్వాత లాస్ట్గా ఇంటర్వెల్ సీన్ తర్వాత మళ్ళీ ఒక బ్యాక్ డ్రాప్లో ఒక స్టోరీ. ఇలా పాత చింతకాయ పచ్చడిలో ఎన్ని స్టోరీస్ ఉంటాయో అన్నీ ఈ దేవర్లో కనిపిస్తాయి. అది కూడా స్లోగా వెళ్తుంటాయి. సినిమా స్టార్ట్ అయిన నుంచి ప్రతి సీను ఇది పెట్టాలి, దీని తర్వాత ఇది పెట్టాలి అనేటట్లు ఉంటుంది. కానీ ఒక స్టోరీలా వెళ్ళేటట్లు ఏ సీను అనిపించదు. అది చూస్తున్న సాధారణ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎన్టీఆర్ అభిమానులకి మాత్రం ఎన్టీఆర్ని చూస్తున్నంతసేపు పూనకలు వస్తాయి. అది మాత్రం పక్కా నిజం. అయితే మాత్రం సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. ఇది ఒక యావరేజ్ మూవీ. సినిమాలో మాత్రం చాలా సీన్స్ మాత్రం కట్ చేసి ఏదో పెట్టినట్లు, ఆ స్టోరీకి ఇదేదో అల్లినట్లు అనిపిస్తుంది ఈ సీన్స్. ఇక సినిమా పాటల విషయానికి వస్తే చాలా బాగుంది. అనిరుద్ధ్ గారు తన బీజిఎంతో కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి. కొన్ని దగ్గరలో బీజిఎం స్లో అయిందని చెప్పాలి. ఇక హీరోయిన్గా జాన్వీ కపూర్ గారు ఉన్నారు. ఆవిడ ఉన్న 15 నిమిషాలు ఎందుకు ఉన్నారో, ఎందుకు వచ్చారో అని ఇంకా మన కొర్రాల శివ గారికి తెలియాలి. ఆవిడ ఫస్ట్ తెలుగు డబ్యూ మూవీ అద్భుతంగా ఉంటుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో, కానీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాకి ఒక స్థానం ఉంది. అలాంటి సమయంలో మన కొరటాల శివ గారు ఇలాంటి చెత్త స్టోరీని పట్టుకొచ్చి పాన్ ఇండియా మూవీగా తీయడం అనేది నిజంగా అస్సలు ఏం బాగోలేదని చెప్పాలి. ఇక మన ఎన్టీఆర్ గారు టెంపర్, నాన్నకు ప్రేమతో, అదుర్స్ ఇలాంటి ఒక 3 సినిమాల డిఫరెంట్ మూవీలు తీశారని నేనైతే చెప్తున్నా. మిగతా సినిమాలను నరుకుడు. ఈ సినిమా కూడా అదే నరుకుడు. అరవింద సామెత తీసుకున్నా, జయలోక ఒకసారి తీసుకున్నా, మిగతా ముందు నరసింహుడు, ఆది ఏది తీసుకున్నా నరుకుడు. ఎన్టీఆర్ గారు కనిపిస్తే చాలు ప్రతి ఒక్క డైరెక్టర్ కత్తిని ఇచ్చేస్తుంటారు. లాస్ట్కి మన త్రివిక్రమ్ గారు కూడా కత్తినే ఇచ్చారు. అతను ఒక ఫ్యామిలీ స్టోరీ తీయొచ్చు కదా, అతను కూడా తీయలేదు. ఇక మరి అలా ఉంటుంది. ఎన్టీఆర్ గారిని చూస్తే కత్తే గుర్తొస్తుందేమో, ప్రతి ఒక్క డైరెక్టర్ కత్తినే ఇస్తాడు. ఎన్టీఆర్ గారి అభిమానులకి ఈ సినిమా నచ్చొచ్చు, కానీ ఎన్టీఆర్ అభిమానులకి ఒక బ్యాడ్ న్యూస్. ఇలాంటి సినిమాలతో పాన్ ఇండియా సినిమా తీశారు అంటే మాత్రం ఎన్టీఆర్ గారు స్టార్డమ్ అలాగా పడిపోతుంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి అంకితం అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉండాలంటే ఒక అద్భుతమైన స్టోరీలతో తీస్తే మాత్రం ఆ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు బాలీవుడ్ ప్రేక్షకులు. అలాంటి సినిమాతో ఎన్టీఆర్ గారు రావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ గారు అభిమానుల కోసమే సినిమాలు తీయాల్సి వస్తుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. 4 కంటైనర్స్ని తోస్తారు. ఇంకో 10 మంది దాన్ని అడగడానికి చూస్తూ ఉంటారు. అయిన వాళ్ళని కూడా తోసుకొని వెళ్ళిపోయి కంటైనర్స్ అన్నింటినీ సముద్రంలో పడేస్తారు. అంత బలవంతుడు మన ఎన్టీఆర్ గారు. అలాంటి సీన్ని ఈ కమర్షియల్ మూవీలో పెడితే మన తమిళ ఆడియన్స్ కానీ ఎవరైనా కానీ మనకి ట్రోల్ చేయరా? అది ఒక్కసారి ఇలాంటి డైరెక్టర్స్ చూసుకొని చేయాలి అలాంటి మూవీస్ని. కొరటాల గారు అలాంటి సీన్స్ తీసేటప్పుడు చూసుకోవాలి. మన పక్క
తమిళ వాళ్ళు మనది ఎంతో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సీన్స్ని పట్టుకొని ఇంకా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అలాంటి సీన్స్ తీయాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. ఈ సినిమాని చాలామంది రివ్యూవర్స్ నెగిటివ్ చేస్తున్నారని అంటున్నారు. నిజంగా సినిమా బాగుంటే మాత్రం అందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అయితే దేవర సినిమాలో స్టోరీనే లేదు. స్టోరీ ఉంది, స్టోరీ అద్భుతంగా ఉంది అంటే ఎవరైనా ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తారు. ఎన్టీఆర్ అభిమానులు తప్పించి ఈ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చితే మాత్రం ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ లేదా ఇది ఒక యావరేజ్ మూవీ.